తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భరించలేనంత శోకం, దుఃఖం అలా వచ్చేసి అప్పుడు ఉదయ్కి అప్పుడు 11 ఇయర్స్ అంటే ఆ తర్వాత తను మలుచుకుని తన స్ట్రాంగ్ చేసుకుని ఇంకా మూవీస్లోకి రావడం, స్థిరపడడం అన్నీ జరిగాయి. ఏ పాయింట్స్లో తను హర్ట్ అయిపోయేవారు ఉదయ్? లేదు బాధపడేవారు? ఎలా అయితే అన్నయ్యకి ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అని అనిపించేదో ఉదయ్ కూడా అలా ఉండేదా ఫస్ట్ నుంచి? బికాస్ హీ సీమ్డ్ సో జాలీ ఆన్ స్క్రీన్. హీ వాజ్ యాక్చువల్లీ వెరీ జోవియల్ అండి. వెరీ జోవియల్గానే ఉన్నాడు లాస్ట్ మూమెంట్లో. అంటే కొంతకాలం క్రితం లైక్ మీరు చూసింటారు కూడా ఒక ఇంటర్వ్యూలో, నాకు జరిగేవి అంత ఈజీగా బయటికి రావు, ఎవరైనా పెద్ద ఆయనకి ఒక చిన్న దెబ్బ తగిలితే అదొక పెద్ద న్యూస్ అవుతుంది, కానీ నాకు జరిగేవి రావు అని అలా కొంచెం అనేవాడు. కొంచెం ఫీల్ అయ్యేవాడు లాస్ట్లో ఒక కొన్ని రోజులు. కానీ నాకు ఈ పెద్ద స్టెప్ వాజ్ అ బిగ్ షాక్ అసలు నాకు. ఇన్ఫ్యాక్ట్ దట్ డే మార్నింగ్ వివర్ ఆన్ కాల్ 10 నిమిషాలు మాట్లాడుకున్నాం ఆ రోజు పొద్దున. బాగా మాట్లాడాడు పొద్దున. నాకు ఈవినింగ్కి కాల్ వచ్చేటప్పటికి ఇట్ వాజ్ షాక్. బాగా మాట్లాడి ఏమీ చెప్పలేదు ఇండికేషన్? నథింగ్. అప్పటికి ఇంకా ఛాన్సెస్ రావట్లేదు అక్క, లేదు వస్తున్నాయి అక్క, నేను హోప్ఫుల్గా ఉన్నాను. యాక్చువల్గా లేదు, హోప్ఫుల్గా ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అనే అంటాడు. దిస్ వాజ్ జాన్. శ్రీరామ్ అయిపోయింది అప్పటికే. అయిపోయింది. శ్రీరామ్ అయిపోయింది. జై శ్రీరామ్ కూడా రిలీజ్ అయింది. జై శ్రీరామ్ ఇస్ హిస్ లాస్ట్ ఫిల్మ్. అవును, అది కూడా రిలీజ్ అయింది. జై శ్రీరామ్ కొంచెం ఆడలేదంత బాక్స్ ఆఫీస్లో. ఏమైపోతాయంటేనండి ఇవి జరిగినప్పుడు ఒక్కసారి చూసే వాళ్ళందరికీ అందులో చాలా జాలీ జోవియల్గా ఉండే ఒక వ్యక్తి గుండెంత బరువు ఎక్కిపోతుంది. ఏం జరిగింది యాక్చువల్లీ? ఏం జరుగుంటుంది? చెప్పలేనంత కష్టం ఏంటి అని. ఈవెన్ ఐ హ్యావ్ దట్ క్వశ్చన్ అండి. ఆయనకి అప్పటికే తనకి పెళ్ళయింది కదా? పెళ్ళయిందండి. తనకి ఇప్పుడు ఐ డోంట్ నో, విత్ డ్యూ రెస్పెక్ట్, వాళ్ళిద్దరికీ పడలేదా, లేకపోతే ఇంకేమన్నా జరిగాయా వెనకాల, లేకపోతే తన అవకాశాలు రావట్లేదని ఇలా అయిందా, లేకపోతే డిస్హార్టన్ అయిపోయారా తను లైఫ్లో? I was very happy. Whenever he was calling, he was very happy at home. అసలు I was very happy. ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ. దే లైక్ ఈచ్ అదర్. అసలు అమ్మాయి గురించి నాకు ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్న అప్పటికప్పుడు రమ్మన్నాడు నన్ను హైదరాబాద్కి. I want to talk to you. రమ్మంటే immediately I flew down. He shared about this love and he was tearing up. He was so happy. అంత సంతోషంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. He was very happy. So నాకు till date even I'm clueless absolutely. In fact I was just telling మీరు పిల్లలు కనేయండి, కానీ పోనీ ఇద్దరు బిజీ కదా, నాకు ఇచ్చేసేయండి, నేను చూసుకుంటాను. అప్పుడు వీళ్ళిద్దరు చిన్నవాళ్ళే, ఇంకా వీళ్ళతో పాటు వాడిని కూడా చూసుకుంటాను, పర్వాలేదు అని అలా చెప్పేదాన్ని. ఫస్ట్ ఎవరికి తెలిసింది శ్రీదేవి గారు అంటే ఇలా జరిగిందని? వాళ్ళ ఆవిడకే తెలిసిందా? తనకే తెలిసింది. తను ఐ థింక్ ఇంట్లో లేదు అప్పుడు. బయట ఫోన్ చేస్తుంటే హీ వాజ్ నాట్ ఆన్సరింగ్ ద కాల్. అప్పుడు డౌట్ వచ్చి షీ కేమ్ హోమ్ అండ్ షీ నోటిస్డ్. ఒక్క క్షణం దాటిపోయి ఉంటే అన్నీ మారిపోయేవి. అది మరి ఏ పరంగా చూసుకున్నా ఆ ఒక్క క్షణంలో ఇది కాదు, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని అనిపించుంటే డిఫరెంట్గా ఉండేది కదండి అంతా. దేర్ వాజ్ నో క్లూ ఆర్ లెటర్ ఆర్ ఎనీ సైన్. అబ్సల్యూట్లీ నథింగ్ అండి. హీ వాజ్ డూయింగ్ సంథింగ్. ఏదో ఒక యాడ్ కూడా ఐ థింక్ అజయ్ దేవ్గన్ గారితో ఏదో యాడ్ సైన్ అప్ చేశారు. అండ్ ఇంకొక మూవీ కూడా ఏదో ఆన్ ద కార్డ్స్ ఉండింది ఇస్ వాట్ ద టీమ్ హిస్ మేనేజర్ వాజ్ టెలింగ్ మీ ఆఫ్టర్ దట్. సో ఐఎమ్ క్లూలెస్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. గుండెలు బాదుకునేడు వాళ్ళంతే. క్లూలెస్. పోనీ అంతకాలం గడిచిపోయింది, ఇంకా తీసేయాలి, అసలు ఇంకా జరగదు అనే స్టేజ్లో కూడా లేరు. ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. యా అది అందరికీ వచ్చేదే, ప్రతి స్టార్ హీరోకి ఎవరికైనా వస్తుంది, యాక్టర్కి వచ్చే గ్యాపే. And he was getting some offers also. Maybe it was not of his interest. మంచి కథలు మీరు చూసింటే ఉదయ్వి అన్ని సాంగ్స్ కూడా ఇట్ బి చాలా నీట్గా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీస్ ఉండాలని వాడికి ఎప్పుడు కూడా.
సో అలా వెయిట్ చేసేవాడు ఎప్పుడు కూడా, మంచి స్టోరీస్ కోసం వెయిట్ చేసేవాడు, గ్యాప్ వచ్చినా పర్వాలేదని. ఇది Jan 5th కదా, Jan 1st when I was wishing him for the new year also, he was saying, Akka, I'll come back with a bang this year, I'll come back అని అన్నాడు Jan 1st. ఆర్థిక ఇబ్బందులు లేవు? నో అండి, లేదు. ఎవరు క్లోజ్గా ఉండేవారు శ్రీదేవి గారు ఉదయ్ తోటి? అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా? ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటారు కదా, ఏం జరిగింది వెనకాల? హీ హ్యాస్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి, ఇద్దరు ముగ్గురు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. తనతో కూడా మాట్లాడాను. మాట్లాడితే తను అన్నాడు, 2-3 సార్లు నా దగ్గరకు వచ్చాడు, ఏదో షేర్ చేయాలి నీతో, ఏదో చెప్పాలి అని వచ్చాడు. నేను బిజీగా ఉన్నాను, బిజినెస్ ఉంది ఆ అబ్బాయికి, నేను ఆ రోజు బిజీగా ఉన్నాను, నేను మాట్లాడతాను మాట్లాడతానని చెప్పాను. ఏం షేర్ చేసుకోవడానికి వచ్చాడో తెలియట్లేదు, ఇప్పుడు బాధగా ఉంది అని అన్నాడు ఒక ఫ్రెండ్. సో ఐ డోంట్ నో వాట్ వాస్ బాదరింగ్ హిమ్, బట్ ఎవరికి చెప్పకుండా చాలామంది ఆఫ్ కోర్స్ తను ఆ అమ్మాయి కూడా చాలా ఇంకా ఉండిపోయి ఉంటుంది చాలా. పాపం చిన్నదే, షీ వాస్ జస్ట్ 23 ఆ టైంలో. ఇంకా కూడా తనది 2014 అంటే వీఆర్ ఇన్ 26 నౌ. కానీ చాలా ఫాండ్నెస్ ఉందండి, ఇంకా ఎంత క్రేజ్ ఉందండి. క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. Hats off to- ఉదయ్ అన్న అని మీరు చూడండి మెసేజెస్ ఎక్కడైనా ఉదయ్ కిరణ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఐఎమ్ స్టిల్ అ వెరీ ప్రౌడ్ సిస్టర్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ అ వెరీ ప్రౌడ్ సిస్టర్. హీస్ అ స్టార్ అయిపోయాడు అసలు, స్టార్గా ఉన్నాడు ఇంకా కూడా. అదే ఇవాళ ఉండుంటే ఎలా ఉండేది లైఫ్? ఎంత ఇవాళ 25 years ఆఫ్ మనసంతా నువ్వే, బహుశా ఒక మంచి స్లాట్ అయిపోయి కరెక్ట్గా తన టైప్ ఆఫ్ రోల్స్ వస్తూ. ఎస్, హీ వుడ్ బి డెఫినెట్లీ హ్యాపీగా రూల్ చేస్తుండేవాడు. ఈవెన్ నౌ హీస్ రూలింగ్ అండి, హీస్ రూలింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ హార్ట్స్. Yes. ఆఫ్ కోర్స్. యా, మీరు చూసిన ఫిల్మ్స్ అన్నిట్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ఉదయ్స్ ఫిల్మ్స్? అలా చెప్పడం చాలా కష్టం అండి. చిత్రము, నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, జై శ్రీరామ్. దేనికది అసలు, ఇఫ్ యూ సీ, దేనికది. నాకు అసలు మూవీ రిలీజ్ అప్పుడు ఐ యూస్ టు కమ్ ఎవ్రీ రిలీజ్ ఐ వాజ్ దేర్ విత్ హిమ్. ఐదర్ హియర్, కొన్ని హీ సా ఇన్ విజయవాడ రిలీజ్, అక్కడ కూడా క్రేజ్ బాగుంటుందని చెప్పి అక్కడ కూడా వెళ్ళాము రిలీజ్ రోజు. శ్రీరామ్ విజయవాడలో వెళ్ళాము రిలీజ్. అదే కదా, తీయని కలలను అదే, yes. తెలుసు కమ్మని ప్రేమలో మనసంతానువని చెప్పడం తెలుసు. ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ కౌగిళ్ళలో. బ్యూటిఫుల్ సాంగ్స్. బాంబే జయశ్రీ గారు పాడారు. అవును, యా, చాలా ఇష్టం ఆ పాట. చిన్న చిరునవ్వుతో ఆ పాట ఎంత బాగుంటుంది అసలు. చాలా డిస్కషన్స్ అయ్యేది ఆ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు కూడా. నాకు ఏ పాట నచ్చింది ఆ మూవీలో అనగానే నేను ఆ చిన్న చిరునవ్వుతోటి ఆ పాట ఉంది కదా, ఆ పాట ఎంత బాగుందంటే అనుకున్నాను అక్క నువ్వు ఆ పాట చెప్తావని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక జానర్ ఆఫ్ సాంగ్స్ చాలా ఇష్టం. సో వాడికి తెలుసు, అడుగుతాడు ఈ సినిమాలో ఏ పాట బాగుంది అంటే ఈ పాట చాలా బాగుందని. ఎగ్జాక్ట్లీ అనుకున్నాను నువ్వు అదే పిక్ చేస్తావని అన్నాడు. బాగా గుర్తుంది ఆ మూవీ అప్పుడు. సో అట్లా అసలు ఈ మూవీకి మెయిన్లీ అక్క నా ఫస్ట్ డ్యూయట్ అక్క, ఐఎమ్ గోయింగ్ అబ్రాడ్, ఆ డ్యూయట్ సాంగ్ చేయడానికి అసలు హీ వాజ్ వెరీ నర్వస్, వెరీ టెన్స్డ్ అబౌట్ దట్ డ్యూయట్. చాలా షై నేచర్ యాక్చువల్గా. నేను అందుకే అసలు వెనెవర్ ఐ వాజ్ వాచింగ్ ఆన్ స్క్రీన్ ఐ వాజ్ షాక్డ్, హౌ డిడ్ యూ డూ దట్ అని చెప్పి. అండ్ హీఈస్ అ లవర్ బాయ్, హీస్ కాల్డ్ అ లవర్ బాయ్. సో హౌ కుడ్ యూ డూ దట్ అని అనిపించింది ఎన్నోసార్లు. ఐ వాజ్ జస్ట్ చాటింగ్ విత్ హిమ్. చాలా షై బేబీ. అసలు చిత్రం అప్పుడు కూడా ఎంతో తిట్లు తిన్నాడు బికాస్ కొన్ని సీన్స్ చేయడానికి వాడికి సిగ్గు. సో చాలా కష్టపడ్డాడు. బట్ అలా స్టెప్ ఎదుక్కుంటూ వేర్ హ్యాస్ హీ రీచ్డ్. అండ్ అసలు ఒక్కొక్క సినిమా